హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన ఛానల్‌లో ఉప్మా ప్రీమిక్స్ పౌడర్ తయారు చేసి చూపిస్తాను. ఆ ప్రీమిక్స్ పౌడర్ తోటి ఉప్మా కూడా తయారు చేసి చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలి. బొంబాయి రవ్వ 400 గ్రామ్స్ తీసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వను వేయించుకోవాలి. రవ్వ ఇలా 5 నిమిషాలు వేయించుకున్నాక కలర్ మారిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక పల్లీలు, జీడిపప్పు వేయించుకోవాలి. మీకు కావాలంటే పల్లీలు ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వేరుశనగ పప్పు, జీడిపప్పుని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఆయిల్ రాకుండా తీసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసుకోవాలి. నెక్స్ట్ 2 పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పచ్చెనగపప్పు, ఆవాలు, సాయిగుళ్ళు వేసుకొని కలుపుకోవాలి. పచ్చెనగపప్పు ఎక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ 4 ఎండుమిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు గుప్పిడి కరివేపాకు వేసుకోవాలి. తడి లేకుండా తీసుకొని వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేగిపోవాలి ఇలాగా. ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్న జీడిపప్పు, పల్లీలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అంతా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందాక మనం వేయించుకున్న రవ్వను కూడా కలుపుకోవాలి. రవ్వను మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉప్మా ప్రీమిక్స్ రెడీ అయిపోయింది. వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఉప్మా ప్రీమిక్స్ రెడీ అయిపోయింది. ఇది బాగా చల్లారినాక ఎయిర్‌టైట్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. బయట పెట్టుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 4, 5 మంత్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ ఉప్మా ప్రీమిక్స్‌తో ఉప్మా ఎలా తయారు చేయాలో కొంచెం చేసి చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకుంటున్నామో ఆ కప్పుతో 3 కప్పులు వాటర్ పోసుకోవాలి. వాటర్ ఇలా బాగా తెల్లుతున్నప్పుడు ఉప్మా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే ఉండలు కడుతుంది. మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి.
ఇప్పుడు మూత తీసి చూద్దాం. మిక్స్ చేసుకొని కొంచెం ఫ్లేవర్ కోసం నెయ్యి వేసుకుందాం. ఉప్మా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి మనం వేరే బౌల్లో తీసుకుందాం. 5 మినిట్స్లో టేస్టీ ఉప్మా రెడీ అయిపోయింది. ఈ ప్రీమిక్స్ పౌడర్ రెడీగా ఉంటే పీజీలో ఉన్న వాళ్ళకి, వర్కింగ్ ఉమెన్స్కి చాలా ఉపయోగపడుతుంది. 5 మినిట్స్లో ఉప్మా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ ప్రీమిక్స్ పౌడర్తో ఉప్మా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.